నిన్న రాత్రి కొన్ని సోషల్ మీడియా ట్విట్టర్స్‌లో గానీ, హ్యాండిల్స్‌లో గానీ చూస్తే, ఈ తిరుపతి లడ్డు సీబీఐ ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చింది. దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపారు. మొన్నటి వరకైతే కొంచెం యానిమల్ ఫ్యాట్ అన్నారు గానీ, ఇప్పుడు ఫైనల్‌గా కొన్ని కెమికల్స్ కలిపారు. దాన్ని అపవిత్రం చేశారు అనేది ఆరోపణ చేసి ట్వీట్ చేస్తా ఉన్నారు. అసలు ఇంతవరకు సీబీఐ విచారణ చేసిందా సార్? లేకపోతే సిట్ దగ్గరే విచారణ ఫైనల్‌గా మిగిలిందా సార్? లేదు, సిట్టు లేదు. ఇక ఫస్ట్ సిట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది శ్రీవారి లడ్డు ప్రసాదాలపైన వచ్చినటువంటి అలిగేషన్స్ పైన కేసు నడిచింది. ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు అనుకుంటాను, మాజీ టీటీడీ చైర్మన్, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు స్వీకరించి సిట్టు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిట్ అధికారులు, సిబిఐ అధికారి మరియు ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక అధికారిని ముగ్గురిని వేసి అండర్ కంట్రోల్ బై సిబిఐ డైరెక్టర్ విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టుకి నివేదిక ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పిస్తుంది. సిబిఐ ఈ రెండు కలిసి విచారణ ఏ దశలో ఉందో ఎవరికి తెలియదు. విచారణ దశలో ఎప్పుడు కూడా ఈ దశకు వచ్చింది అని అప్డేట్ చేయరు. విచారణ దశే. అది 90% పూర్తి కావచ్చు, 10% కావచ్చు, ఎంతనా కావచ్చు, ఎన్ని రోజులను పట్టచ్చు. వాళ్ళు విచారణలోనే ఉన్నారు. కానీ వాళ్ళు విచారణ ప్రాథమిక నివేదిక అట్లాంటి ఏదైనా సుప్రీంకోర్టుకు సమర్పించతే తప్ప ఇప్పటివరకు అఫీషియల్గా ఏమీ అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఏం చేస్తుందంటే, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏ చర్చ వచ్చినా ఏదో ఒక ఇంటర్ప్రిటేషన్ చేయడం కొంతమందికి ఫ్యాషన్గా మారిపోయింది. స్వార్థంతో కొంతమంది, ప్రచారం కోసం కొంతమంది. ఇది సరైనది కాదు. ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విచారణ దశలో ఉంది. విచారణ పూర్తయిన తర్వాత సిబిఐ సుప్రీంకోర్టుకి నివేదిక ఇస్తుంది. సుప్రీంకోర్టు ఆ నివేదిక ఆధారంగా చేసుకొని వాద ప్రతివాదన తర్వాత తీర్పిస్తుంది. అదే నిజం. అంతవరకు జరుగుతుందంతా పుకార్లు మాత్రమే. కాకపోతే మధ్యలో ఒక ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, ఈ లడ్డులో కల్తీ అంటారు, అంటే డాల్డా ఇట్లాంటివి కలిసి ఉండొచ్చు అనే ఒక చర్చ వచ్చి నడిచింది. అంటే ఒక సమస్య అయితే శ్రీవారి భక్తులందరూ సంతోషంగా ఉండొచ్చు. అదేంటంటే, అప్పుడు ఏదైతే ప్రచారం జరిగిందో పెద్ద నాయకులంతా చెప్పారు శ్రీవారి లడ్డులో జంతువుల అవశేషాలు కలుస్తున్నాయని, లేదా దాంతోనే తయారు చేయాలంటే అది కరెక్ట్ కాదు. ఆ నిర్ధారణకైతే దాదాపు అందరూ వచ్చేసారు. సంతోషించాలి మనం, ఎందుకంటే మనం పవిత్రంగా భావించే శ్రీవారిలో అవి ఏం కలవడంతో సంతోషించాలి. ఇంకా డాల్డా లాంటిది, ఇంకొకటి లాంటిది ఏదన్నా కల్తీ ఉన్నాయా, లేదా టెండర్ ప్రాసెస్లో కానీ ఈ సప్లై ప్రాసెస్లో ఏమన్నా ఇల్లీగాలిటీస్ ఉన్నాయని విచారణలో తేలుతుంది. బాధ్యులు ఎవరు ఫిక్స్ చేస్తుంది. అవసరమైతే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది తప్పు జరుగుంటే, లేకపోతే కోర్టుకి చెప్పదలుచుకుని చెప్తుంది. ఆ చెప్పేంత వరకు కోర్టు, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు పైపించి ఒక హెచ్చరిక చేసింది, దీనిపైన ఎవరు మాట్లాడొద్దు అని చెప్పింది. ఎందుకంటే సున్నితమైన అంశం. ఎవడు బుద్ధిపుట్టినోడు ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటే శ్రీవారి భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇది మత విశ్వాసాలకు సంబంధించిన అంశం, భక్తికి సంబంధించిన అంశం. కాబట్టి సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది, దాన్ని అందరూ పాటిస్తే మంచిది. ఇప్పటి వరకు ఇతమిద్దంగా సుప్రీంకోర్టు కానీ సిబిఐ కానీ ఒక నిర్ధారణకు రాలేదు. బహిరంగ చెప్పేంత మన నిర్ధారణకు లోపలే ఉంచారో మనకు తెలియదు. సిబిఐ నిర్ధారణకు వచ్చినా కూడా, సిబిఐ అండ్ సిట్ జాయింట్ కమిటీ ఏదైతే ఉందో వచ్చినా కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేస్తారు. సుప్రీంకోర్టు స్టడీ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పిస్తుంది. ఆ సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పిచ్చేంత వరకు మిగతా అన్ని పుకార్లు శికార్లు తప్ప ఇంకోటి కాదు. శ్రీవారి లడ్డులకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. అది సుప్రీంకోర్టు చెప్పేంత వరకు అందరూ సంయమనం పాటించడం మంచిది. దీన్ని మరింత వివాదం చేయకుండా ఉంటుంది. కానీ స్వార్థపరులు, ప్రచార పిచ్చున్న వాళ్ళు కొంతమంది ఇట్లాంటివి చేస్తారు. వాటిని శ్రీవారి భక్తులు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు.